హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి నేనైతే ఒక మోటివేషన్ వీడియోతో అయితే వచ్చేసాను. సో ఇప్పుడున్న ఈ కాలంలో మనం వచ్చేసి చాలా అంటే చాలా కష్టపడాలి. కష్టపడితేనే మనకైతే ఏ జాబ్లోనైనా మనమైతే ఖచ్చితంగా సక్సెస్ అనేది అయితే ఖచ్చితంగా అవుతాము. ఎందుకంటే సక్సెస్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మనకి రావడానికి ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్కరికి సక్సెస్ అయితే వస్తుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ హార్డ్ వర్క్ చేసే పైకి రావాలనుకుంటారు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మోసం అయితే అన్యాయం అయితే జరగదు. కాబట్టి ఏమంటే కొంచెం లేట్ అవుతుంది, అంతవరకు మనం ఓపిక పట్టాము అంటే మనము మన పని మనం చేసుకుంటూ సక్సెస్ గురించి ఆలోచించుకోకుండా దేవుడికి వదిలేసాము అంటే ఖచ్చితంగా మనం పాస్ అయ్యి మనము సక్సెస్ అనేది మనకు వస్తుంది. ఆ తర్వాత హ్యాపీగా మన లైఫ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో అందుకే అది వచ్చేంత వరకు దాని గురించి ఆలోచించుకుంటూ మనము డిసప్పాయింట్ అవ్వకోకుండా మనము ఎప్పుడు ఎలా కాలానికి తగ్గట్టు మనం కూడా మారుకుంటూ మన స్క్రిప్ట్, మన రైటింగ్ వర్క్ అండ్ మన బ్రెయిన్ అండ్ మనం యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ మనము మార్చుకుంటూ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనం కూడా చాలా అంటే చాలా పాపులర్ అయితే అయిపోతాము. ఆ పాపులర్ అనేది ఎంత కష్టపడితే అంత ఎక్కువ సక్సెస్ అయితే మనకైతే వస్తుంది. సో మనం ఎప్పుడైనా సరే రాత్రి పగలు తిండి నిద్ర ఇవన్నీ ఏవి తేడా లేకోకుండా మనమైతే ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ మనము మన యాక్టింగ్ స్కిల్స్లో చూపించాల్సిన అవసరం అయితే 100% ఉంటుంది. ఎందుకు అంటే మనము ఒక చోట ఒక 5, 6, 7 లేకపోతే ఒక 100 మనము ఒక 100 మనము యాక్టింగ్ స్కిల్స్ దగ్గరకు వెళ్ళి ఒక 100 చేసామనుకోండి, ఆ 100లో మనము అన్నీ రిజెక్ట్ అయినా కూడా మనం ఏమి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అలా అక్కడికక్కడే కెరియర్ అయితే ఏమీ అయిపోదు. ఎందుకంటే ఎన్ని ఆడిషన్స్ ఇస్తే ఒక 100 ఆడిషన్స్ ఇస్తే 100 ఫెయిల్ అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు. అలాంటివి ఇంకా చాలా అయితే ఉన్నాయి, చాలా టైం అయితే ఉంది. ఖచ్చితంగా మనకి ఇది కాకపోతే ఇంకోటి అనే ఆ మైండ్ సెట్తో మనం ఉన్నాము అంటే ఆ దేవుడు ఖచ్చితంగా మనకు సూటబుల్ ఏదైతే అవుతుందో, ఏ రోల్ అయితే అవుతుందో ఆ రోల్ మనకి ఇచ్చినప్పుడు ఆ ఛాన్స్ని మనము యూస్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, గ్రాప్ చేసుకొని మనమైతే దాంట్లో మన యాక్టింగ్ స్కిల్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ప్రూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఒక ఛాన్స్ దొరికింది, దాన్ని మనం ఉపయోగించుకుంటే మనకు కావాల్సిన సక్సెస్ అనేది మన కాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది, వెతుక్కుంటూ వస్తుంది. సో అందుకే ఎవరైనా సరే ఎక్కడైతే ఆగిపోయారో అక్కడే మొదలు పెట్టండి. అప్పుడు మీ సక్సెస్ అనేది మీకు దక్కుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్.